నేను మీ రోజు నేత జాతీయ అధ్యక్షురాలు జాతీయ బీసీ రాజ్యాధికార మహిళా సంక్షేమ సంఘం ఇవాళ రోజున మనం ఇక్కడ సమావేశం అవ్వడానికి కారణం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నిలువెత్తు కాంక్ష విగ్రహం కోసం మన అన్నగారు రఘునందన్ గారు ఎంతో కృషితో ముందుకు రావడం జరిగింది. ఆ కార్యక్రమానికి గెస్టులుగా దీనికి ముందుకొచ్చి మేమున్నామని చెప్పేసి వాళ్ళ వంతుగా మన చిరంజీవి అన్నగారు, తర్వాత ఇంకా మన అనేకమైన ప్రముఖులు, మన బీసీ బిడ్డలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలందరూ కూడా ముందుకు రావడం జరిగింది. దీనిని మన కొండా లక్ష్మణ్ బాపూజీ అంటే పద్మశాలి బిడ్డనే కాదు అందరి సొత్తు అని చెప్పేసి అందరి బిడ్డల కోసం ఆయన ఎంతో కృషి చేసి ఢిల్లీలో ఎముకల కొరికే చలిలో కూడా ఆయన ఉద్యమం చేసి ఉద్యమాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల కోసం ఆయన ఎంతో కృషి చేశారని, మనము ఆయనకి దండలేసి దండం పెట్టడమే కాకుండా ఆయన విగ్రహాలని రేపు మన పిల్లలకి పౌరులకి మనము ఆయన ఆశలను గౌరవిస్తూ ఆయన చేసి మన ప్రజల కోసం సమాజం కోసం ఆయన ఎంత చేసిండ్రో దాన్ని గుర్తుంచుకోవడానికి విగ్రహాలను మనం ప్రతి చోట పెట్టుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఆ విగ్రహ ప్రతిష్టల కోసం మన సమాజం అంతా యావత్ తెలంగాణ ఆంధ్ర ప్రతి సమాజం అందరూ కూడా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి పేరున దీనికి సహకరించాలని చెప్పేసి ఆయన వ్యక్తిని గౌరవిస్తూ మనం విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని అందరం కూడా ఏకం కావాలని, రాజకీయ పరంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు కూడా మనందరం ఏకం కావాలని, మన బీసీలము పిచ్చకాలం కాదని, మనకి ఎవరెవరో పడేయడం కాదని, మన బీసీలం పిచ్చకాలం కాకుండా ఐకమత్యతతో ఉంటే మన సమాజాన్ని, మన బీసీ రాజ్యాధికారాన్ని మనమే సాధించుకోవచ్చని, చట్టసభల్లో మనం ముందుకు ఉండొచ్చు అని చెప్పేసి ఐకమత్యం సాధించుకోవాలని చెప్పేసి